శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో అంటే భాద్రపద మాసంలో గృహప్రవేశానికి, శంకుస్థాపన, అద్దీలు మారటానికి, ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెల శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ నవమి సెప్టెంబర్ 1 సోమవారంతో మొదలయ్యి 2025 సెప్టెంబర్ 30 మంగళవారం ఆశ్వీజ శుద్ధ అష్టమి తేదీతో అయితే ముగుస్తుంది. మనకి 2025 సంవత్సరంలో భాద్రపద మాసం 2025 ఆగస్టు 24 ఆదివారంతో ప్రారంభమయ్యి 2025 సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. కాబట్టి మనకి ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీ వరకు భాద్రపద మాసం ఉంది. భాద్రపద మాసం శూన్యమాసం కాబట్టి శూన్యమాసంలో వివాహం, గృహ ప్రవేశం లాంటి శుభకార్యాలు అయితే నిర్వహించుకోకూడదు. అందుకని మనకి సెప్టెంబర్ 21వ తేదీ వరకు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలు అంటే గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఏవి కూడా చేసుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. కానీ శూన్యమాసంలో మనం అద్దీళ్ళు అయితే మారవచ్చండి. అద్దీళ్ళు మారడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా సెప్టెంబర్ 4 గురువారం, ఈ రోజు ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు అద్దీలు మారటానికి అనుకూలంగా ఉంది. ఇంకా సెప్టెంబర్ 5 శుక్రవారం, ఈ రోజు త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అద్దీలు మారడానికి అనుకూలంగా అయితే ఉంది. సెప్టెంబర్ 6 శనివారం, ఈ రోజు చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అద్దీలు మారటానికి అనుకూలంగా ఉంది. ఇంకా సెప్టెంబర్ 7 ఆదివారం, ఈ రోజు పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అద్దీలు మారటానికి అనుకూలంగా అయితే ఉంది. అలాగే సెప్టెంబర్ 10 బుధవారం, ఈ రోజు తదియ తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అద్దీలు మారడానికి అనుకూలంగా ఉంది. ఇంకా సెప్టెంబర్ 11 గురువారం, ఈ రోజు చవితి తిథి, అశ్విని నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే అద్దీలు మారడానికి. ఇంకా సెప్టెంబర్ 14 ఆదివారం, ఈ రోజు సప్తమి తిథి, రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అద్దీలు మారడానికి అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 15 సోమవారం, అష్టమి తిథి, నవమి తిథి, 2 తిథులు కలిగి ఉంది. మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. సెప్టెంబర్ 24 బుధవారం, తదియ తిథి, చిత్త నక్షత్రం ఉందండి. ఈ రోజు గృహ ప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపన, అద్దీలు మారటానికి, ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. సెప్టెంబర్ 26 శుక్రవారం, ఈ రోజు చవితి తిథి, విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపన, అద్దీలు మారటానికి, ఇలా గృహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చిన్న శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. సెప్టెంబర్ 27 శనివారం, ఈ రోజు పంచమి తిథి, అనురాధ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్ 28 ఆదివారం, ఈ రోజు షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారటానికి, ఇలా గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఇంకా సెప్టెంబర్ 29 సోమవారం, ఈ రోజు సప్తమి తిథి, మూల నక్షత్రం ఉందండి. ఈ రోజు అద్దీలు మారటానికి అనుకూలంగా అయితే ఉంది. ఇవండి 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.